నమస్తే కోసుకుమరి. జగన్మోహన్ రెడ్డి గారు యాగాలు చేయటం, ఉగాదికి సంబంధించినటువంటి పూజలు చేయటం, ఇవన్నీ కూడా ఈ మధ్య ఎక్కువగా చేస్తున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. ఇటీవల ఉగాదికి కూడా చేశారు, మనందరికి తెలుసు, సతీ సమేతంగా చేశారు. కాబట్టి సతీ సమేతంగా గుళ్ళకైతే రారు, కానీ ఇంటి దగ్గర అయితే మాత్రం వాళ్ళు ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకుని అయితే మాత్రం పూజలు చేస్తారు. ఇది అందరికి తెలిసినటువంటి విషయం. ఇదంతా ఎందుకు చేస్తున్నారు? సింపుల్ అండ్ సింపుల్. జగన్మోహన్ రెడ్డి గారి మీద హిందూ వ్యతిరేకమైనటువంటి భావన పూర్తిగా ఉంది. దానికి మన కారణాలు తెలుసు. తిరుపతి లడ్డు కావచ్చు, జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో హిందూ దేవతల మీద, విగ్రహాల మీద జరిగినటువంటి దాడి కావచ్చు. కాకపోతే మామూలుగా వైసీపీ పార్టీకి సంబంధించిన నాయకులు విగ్రహాల మీద ధ్వంసం జరిగినప్పుడు, రథాలు దగ్ధం అయినప్పుడు వాళ్ళు స్పందించినటువంటి తీరు, రాగ్దమే కదా, విగ్రహమే కదా అనేటువంటి లెక్కదాం లేకుండా ఒక హిందువుల యొక్క మనోభావాలు దెబ్బతీసినటువంటి తీరు కావచ్చు. వీటిని జగన్మోహన్ రెడ్డి గారు ఖండించకపోవటం కావచ్చు. ఇవన్నీ కూడా హిందువుల్లో తమ మనోభావాలు లోతుగా డ్యామేజ్ అయిపోయాయి. అంటే ఒక రకంగా చెప్పాలంటే ఇప్పుడున్నటువంటి హిందువులు రాబోయేటువంటి తరాలు, అంటే వాళ్ళ పిల్లలకు కూడా జగన్మోహన్ రెడ్డి గారు హిందూ వ్యతిరేకమైనటువంటి విధంగా టోటల్ గా నూరిపోస్తారు. అంటే ఇది ఇప్పటికైతే ఏది కాదు. జగన్మోహన్ రెడ్డి గారి హిందూ విధానంలో ఎంత చేసినా కూడా దాన్ని తెచ్చుకోవడం అనేది అంత అసాధ్యమైనటువంటి పని. దాంట్లో సమస్య లేదు దాంట్లో. కాకపోతే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు, ఉగాదికి సంబంధించినటువంటి విధానం చేశారు, యాగాలు చేశారు. ఇవన్నీ కూడా ఆయన ఎందుకు చేస్తున్నారు, హిందూ విధానాన్ని ఆకట్టుకోవడానికి చేస్తున్నారు అనేటువంటి విధంగా మాట్లాడలేము. అది ఒక ప్లస్ పాయింట్ అయింది. అంటే ఈ విధంగానే కొంత కష్టపడి ముందుకు వెళ్ళగలిగితే ఎలాంటి డ్యామేజ్ లేకుండా కనీసం 2 దశాబ్దాలనే పడుతుంది, ఖచ్చితంగా పడుతుంది. హిందూ విధానం ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు నమ్మాలి అంటే, ఇంకా నమ్మాలంటే డిక్లరేషన్ ఫామ్ అంటే తిరుపతిలో డిక్లరేషన్ ఫామ్ మీద సంతకం పెట్టాలి, సతీ సమేతంగా వాళ్ళు గుడికి వెళ్ళాలి. ఇవన్నీ కానీ చేస్తే ఏదన్నా కొద్ది గొప్ప నమ్మకం వచ్చేటువంటి అవకాశాలు అయితే ఖచ్చితంగా. బట్ ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవటానికి రాబోయేటువంటి ఎలక్షన్స్ కోసం ఇదంతా ప్రిపరేషన్ చేస్తున్నారు. హిందువుల్లో ఆ వ్యతిరేకతను ఎంతో కొంత పోగొట్టుకోవటం. ఆల్రెడీ తనకు ఓట్ బ్యాంకింగ్ ఉంది. దాంట్లో నాకు మొన్న 39% వచ్చింది. ఇంకొక 10% నేను సంపాదించుకోవాలంటే హిందూ విధానానికి సంబంధించినటువంటి ఓట్ బ్యాంకింగ్ కావాలి నాకు. కాబట్టి ఆ ఓట్ బ్యాంకింగ్ ఎంతో కొంత నేను కానీ తెచ్చుకోగలిగితే నేను గట్టిన పడిపోతాను, సీఎం అయిపోతాను అనేటువంటి భావనతోటి హిందువులకు దగ్గర అయ్యేటువంటి ప్రయత్నంలో భాగంగా ఇది చేసినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. మరి హిందువుల మీద జరిగినటువంటి దాడి ఆషామాషి దాడి కాదు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో. మరి దీన్ని హిందువులు యాక్సెప్ట్ చేస్తారా, చేయలేరు. మరి మీరేమంటారు? మీ అభిప్రాయం తెలియజేయండి.